brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గాంధీ భవన్లో కాసేపట్లో టీపీసీసీ కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకి శిక్షణ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ మీటింగ్ కి హాజరు కానున్నారు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శలకి కౌంటర్ ఇచ్చేలా ప్రజలకి అన్ని వివరంగా చెప్పేలా ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందుకోసం ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ కీలక నేతలందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గాంధీ భవన్ లో మరి కాసేపట్లో టీపీసీసీ కీలక సమావేశం కాబోతుంది. ముఖ్యంగా దేనిపైన ట్రైనింగ్ ఇవ్వనున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేకి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా చేశామన్న దానిపైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించున్నారు పీసీసీ చీఫ్. పార్టీ కార్యకర్తలతో పాటుగా పార్టీ రూట్స్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపైన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. దీనికి అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటుగా సీఎం, డిప్యూటీ సీఎం, అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా పాల్గొనున్నారు. గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ని టేకప్ చేసింది, ఎట్లా సర్వే నిర్వహించారు, ఎంత ఛాలెంజింగ్గా చేశాము, అట్లాగే బీసీ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎట్లాంటి క్రైటీరియాని తీసుకున్నామనే దానిపైన పూర్తి స్థాయిలో వివరించున్నారు. అట్లాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, బీసీల జనాభా తగ్గిందని చేసిన ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లలో కొన్ని తప్పులు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కానీ వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అనుమానాలను ఏ విధంగా నివృత్తి చేయాలనే దానిపైనే ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకాశం హాల్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చేరుకున్నారు. పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లాగే మిగతా మంత్రులు కూడా చేరుకున్నారు. సీఎం, అట్లాగే దీప్దాస్ మున్షి, భట్టి విక్రమార్క రాగానే ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దాదాపు 1:45 పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం కూడా ఒక డయాగ్రామ్ వైజ్డ్, ఏ విధంగా ఎక్కడ స్టార్ట్ చేసాము, ఎక్కడ ఎండ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు 10 రోజుల సమయం ఎందుకోసం ఇచ్చాము, బీసీ రిజర్వేషన్కు సంబంధించి డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి అది కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సో దానికి చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి క్యాబినెట్లో పెట్టడం కానీ, దాని తర్వాత అసెంబ్లీలో పెట్టడం కానీ, దాని తర్వాత పార్లమెంట్లో పెట్టి వివిధ రాజకీయ పార్టీలను కలవడం కానీ, ఈ మొత్తం ఇష్యూస్ను కూడా వివరించబోతున్నారు. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక రోడ్ మ్యాప్ కాబోతుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.